హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటీ సాఫ్ట్వేర్ కోర్సెస్. ఇంతవరకు మనం స్ట్రెస్ సిమ్యులర్స్ ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, అలాగే వచ్చి స్ట్రెస్ సిమ్యులర్స్ లో ఎలా స్క్రిప్ట్ క్రియేట్ చేయాలని తెలుసుకున్నాము. ఈ వీడియోలో వచ్చేసి స్క్రిప్ట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దాని యొక్క కోరిలేషన్ వాల్యూస్ అనేది ఎలా కోరిలేట్ చేస్తామో ఏమీ తెలుసుకున్నాము. ఇది ఓల్డ్ స్క్రిప్ట్ అనమాట. నేను ఆల్రెడీ స్క్రిప్ట్ క్రియేట్ చేస్తున్నది. ఈ స్క్రిప్ట్ లో చూడండి, మనము లోడర్ కానీ జేమీటర్లు కానీ ఏదైనా స్క్రిప్ట్ క్రియేట్ చేస్తే ఆటో కోరిలేషన్ అనేది చేయొచ్చు. ప్లస్ వచ్చేసి కోరిలేషన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ డైనమిక్ వాల్యూ అనేది కోరిలేషన్ అనేది చేయాల్సి ఉంటుంది, మాన్యువల్ కోరిలేషన్. కాకపోతే ఈ స్ట్రెస్ సిమ్యులర్స్ లో ఏంటో అంటే ఆటో కోరిలేషన్ అనేది ఫిక్స్డ్ అనేది ఉంది. సో మీరు ఎప్పుడైతే స్క్రిప్ట్ రికార్డ్ చేస్తారో రికార్డ్ చేసిన వెంటనే ఆ స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్ గా కోరిలేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు కోరిలేషన్ వాల్యూస్ అనేది ఎక్కడైతే వేసుకోవాలని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ వైజ్ అనేది ఉంది కదా, లాంచ్, లాగిన్, పాస్వర్డ్, ఫిష్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ ట్రాన్సాక్షన్ లో మీకు కోరిలేషన్ వాల్యూస్ అనేది ఇక్కడ కనబడతాయి. మీరు ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేసి ఏ యూఆర్ఎల్ లో డైనమిక్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ అయినాయి, అలాగే కోరిలేషన్ అనేది ఏది జరుగుండదు అనేది ఇక్కడ క్లిక్ చేయనప్పుడు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ కోరిలేషన్ వాల్యూస్ విత్ నేమ్స్ తో కాకుండా ఇలా ఆటో కోరిలేషన్ అనేది ఉన్నాయనుకోండి, చూడండి ఆటో కోరిలేట్ అని ఉంది. ఇక్కడ నేమ్స్ అనేది ఏ నేమ్స్ అనేది కోరిలేట్ అయ్యింది అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. షో ఆటో కోరిలేషన్ కనపరిచినప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడే సోర్స్ కోరిలేషన్ వాల్యూస్ అనేది మనకి ఏ వాల్యూతో అనేది కోరిలేట్ అయ్యింది ఆ వాల్యూ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది. ఒకవేళ మీరు క్లియర్ గా ఎక్కడ తెలుసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ క్రియేట్ పారామీటర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ బాడీలో ఇక్కడ చూడండి, ఇది వాల్యూ, సోర్స్ పేజ్ వాల్యూ అనేది ఇది. ఈ వాల్యూకి అనేది కోరిలేషన్ రీప్లేస్ అనేది ఇది జరిగింది. ఎఫ్పి అనేది ఇది. సో మీకు ఇక్కడ బాడీలో అనేది కోరిలేషన్ వాల్యూస్ అనేది ఏమున్నాయి అనేది కోరిలేషన్ వాల్యూస్ కనబడతాయి. ఇలా మనం కోరిలేషన్ వాల్యూస్ అనేది ఎక్కడ కోరిలేట్ అయింది, ఆ కోరిలేషన్ పాత్ లో ఏ నేమ్ తో కోరిలేట్ అయింది, ఏ వాల్యూ కోరిలేషన్ అయింది అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఏదైనా కోరిలేషన్ వాల్యూ మిస్ అయింది, దాన్ని కోరిలేట్ చేయాలంటే క్రియేట్ ఎక్స్ట్రాక్టర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎక్స్ట్రాక్టర్ ఆప్షన్ లో వెళ్ళి మీకు ఏదైతే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఇవ్వచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది, నేమ్ ఇవ్వచ్చు. కంటెంట్ టైప్, ఏ కంటెంట్ టైప్ అనేది ఇక్కడ ర్యాండమా, మల్టిపుల్ ఏంటమని ఉంది, ఇవి అనేది ఇవ్వచ్చు. సో ఇలా అనేది మీరు ఎక్స్ట్రాక్టర్ హెడర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఈ ఆప్షన్ అనేది ఉంది. సో మీకు ఈ స్క్రిప్ట్ రికార్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కోరిలేషన్ అనేది జరిగిపోతుంది. సో స్ట్రెస్ సిమ్యులర్స్ లో మీరు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కోరిలేషన్ వాల్యూస్ అనేది ఆటోమేటిక్ కోరిలేషన్ అవుతాయి, ఆటో కోరిలేషన్ అనేది. సో మాకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.